హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆశా0412 యూట్యూబ్ ఛానల్. ఇది వెన్స్డే లాగ్ అండి. వెన్స్డే రోజున మేము మట్లపాలెం అండ్ జిఆర్ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ వీడియోలో నేను మీకు మట్లపాలెం కోసం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. జిఆర్ స్వామి టెంపుల్ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ టెంపుల్ రూట్ అయితే మాత్రం మనకి జగన్నాథ్పూర్ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంటుందండి. ఎక్కడ మలుపులు అనేది లేకుండా స్ట్రైట్ వేనే ఉంటుంది. ఇంకా ఈ రూట్లోనే మనకి కోరంగి ఫారెస్ట్ అండ్ జిఆర్ స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఇదేనండి. మేమైతే డైరెక్ట్గా ఫస్ట్ మట్లపాలెం అమ్మవారి టెంపుల్కే వెళ్ళిపోయాం. అమ్మవారి టెంపుల్ అయితే ఇదేనండి. బయట నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడే చీరా గాజులు, కొబ్బరికాయ, అరటిగలు అన్నీ అమ్మేస్తారండి. మేమైతే ఒక కవర్ కొందామని వెళ్తున్నాం. ఆ కవర్లో మనకి ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, బ్లౌజ్ పీస్, గాజులు ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుందండి. ఇంకా అమ్మవారి కోసం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ అమ్మవారు గోదావరి నది తీరం నుంచి కొట్టుకొని వచ్చారటండి చెక్క రూపంలో. అయితే కాకినాడలో రామన్నపాలెంలో ఉన్న ప్రజలకి అమ్మవారు కనిపించారంట. అక్కడున్న ప్రజలు ఈ అమ్మవారిని చెక్క రూపంలోనే కొలుచుకోవడం అయితే మొదలుపెట్టారంట. ఇంకా ఊరి ప్రజలు అమ్మవారికి ఆలయాన్ని కడదామని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంటండి. కానీ అమ్మవారు ఒక వ్యక్తి మీదకి పోని, నాకు రామన్నపాలెం పుట్టినిల్లు మట్టలపాలెం మెట్టినిల్లక వస్తుంది, నాకు మట్టలపాలెంలో ఆలయాన్ని కట్టించండి అని చెప్పారంటండి. ఇంక ఈ అమ్మవారికి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రామన్నపాలెంలో చాలా ఘనంగా సంబరాలు చేస్తారంటండి. లాస్ట్ డేని మళ్ళీ అమ్మవారిని మట్లపాలెం సాగనంపుతారంట. ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే, తాగుడికి బానిసైన వారికి ఇక్కడికి వచ్చి కడియం వేయించినట్లయితే ఆ వ్యక్తి మందు మానేస్తారంట నమ్మకం చాలా అయితే ఉంది. ఇంకా మనం కోరిన కోరికలు తీరిన తర్వాత ఎవ్రీ థర్స్డేని వచ్చి ఇక్కడ అరటిగలలు, చీర, గాజులు సమర్పించుకుంటారండి ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు. ఈ టెంపుల్ అనేది థర్స్డేన అస్సలు ఖాళీ అయితే ఉండదండి, చాలా రష్గా ఉంటుంది. ఈ టెంపుల్లో పంతులంటూ ఎవ్వరు ఉండరండి. రామన్నపాలెంకి చెందిన మెంబర్స్నే పూజలు నిర్వహిస్తారు. ఈ గుడి అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేదండి, అంతా రామన్నపాలెం వాళ్ళే చూసుకుంటారు. చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. అయితే ఈ టెంపుల్ లోపల ఏ విధమైన వీడియోస్ తీయనివ్వరండి. ఈ చిన్న వీడియో క్లిప్ అనేది, అంటే అమ్మవారిని చూపించిన ఆ వీడియో క్లిప్ అనేది నేను తీసింది కాదు. ఎవరో తీసిన వీడియోని మీకు అమ్మవారిని చూపిద్దామని నేను యాడ్ చేయడం జరిగింది. ఈ లోపలే మనకి కడియాలు అనేది కూడా అమ్మేస్తారండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్రామదేవతలు కూడా ఉంటారు. అమ్మవారి కోసం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.